మీరాన్ని మీరెందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. సో చాలా రోజుల తర్వాత నేను ఇలా మీతో మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడాల్సిన టైం వచ్చింది కాబట్టి. సో ఎందుకు అంటే ఈ రోజు నుంచి నేను ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. అది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ అనమాట. ఒక 30 days నా కోసం నేను స్టార్ట్ చేసిన జర్నీ. సో చూసుంటే నేను ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా అదే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ లవ్ గురించి వీడియోస్ చేస్తున్నాను, మాట్లాడుతూ వస్తున్నాను. సో దీని మీద ఒక 1 month ఛాలెంజ్ ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించింది అనమాట. సో అందులో భాగంగా మనం ఒక 30 days మనం ఛాలెంజ్ తీసుకుందాం. ఒక పనిలో ఒక రొటీన్ అనేది అలవాటు అయిపోయి మన గురించి మనం పట్టించుకోవడం మానేస్తూ ఉంటాము. అంటే టైం ఉండదు, మనకి ఇష్టమైనవి కుక్ చేసుకోవడానికి టైం ఉండదు, ఒక హెల్దీ రొటీన్ ఫాలో అవ్వడానికి టైం ఉండదు, మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడానికి మనకి అసలు టైమే కుదరదు అన్నట్లు అనిపిస్తుంది ఈ బిజీ లైఫ్లో. సో నేను అది చాలా ఫేస్ చేశాను. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి సో నేను నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను కేర్ తీసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను చాలా చేంజెస్ నాలో నేను చూశాను. సో ఇది ఒక 1 month ఎందుకు చేయకూడదని నాకు అనిపించింది. నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే, ఇప్పుడు నన్ను చూసుంటే మీరు చాలా చేంజెస్ నా వీడియోస్లోనే చూసుంటారు. సో నేను ఇది చేశాను కాబట్టి మీరు కూడా అందులో పార్ట్ అయితే బాగుండని నాకు అనిపించింది. సో ఈరోజు April 1st ఒక 30 days సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి ఒక సిరీస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. రెడీయా కాదా అనేది నాకు చెప్పండి. అండ్ ఫస్ట్ వీడియో కూడా నేను ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. బికాజ్ కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లైఫ్లో ఒక పెద్ద చేంజ్ తీసుకొస్తాయంటే మీరు నమ్ముతారా? నేనైతే డెఫినెట్గా నమ్ముతాను. సో ఒక 21 days మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. ఒక మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఒక మంచి రొటీన్ సెట్ చేసుకోవడం. నేను స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఫాలో అవుతూ వస్తున్నాను. దీన్ని ఒక 1 month ఛాలెంజ్ లాగా నేను చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఈ 1 month ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయండి. సో ఇది నా కోసం నేను స్టార్ట్ చేసిన జర్నీ అనమాట. సో చూద్దాం ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్లో మన వీడియోస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయో, ఎంత చేంజ్ వస్తుందో నాలో అనేది నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఈ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ సో జాయిన్ విత్ మీ. సెల్ఫ్ లవ్ అనేది నవే డేస్లో చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి వర్క్ బిజీ లైఫ్లో పడిపోయి మనల్ని మనం లవ్ చేసుకోవడం, ఒక టైం ఇచ్చుకోవడం మర్చిపోతూ ఉంటాం. సో ఐ హోప్ ఈ సిరీస్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. నేనైతే ఎంత చేంజ్ అవుతానో ఈ 30 daysలో అనేది నా కోసం నేను స్టార్ట్ చేసిన జర్నీ కాబట్టి సో వెయిట్ చేద్దాం. సో ఐ హోప్ ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అని. సో ఈ 1 సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో ఎలా జరిగింది అనేది మీరైతే చూసేస్తారు. సో చూసి వీడియో నచ్చిందా లేదా, ఎలా ఉందని నాకైతే కమెంట్ చేసేయండి. సో నాతో పాటు జాయిన్ అయిపోండి. అన్నీ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది నా కోసం నేను స్టార్ట్ చేసిన జర్నీ. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోండి. సో 30 days చూద్దాం మనలో ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందని. సో ఈగర్లీ ఐఎమ్ వెరీ వెయిటింగ్ ఫర్ దట్ డే 1 వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మీరైతే చూసేయండి. బాయ్ బాయ్. సో ఉదయాన్నే 6కి లేవడం మన టార్గెట్ అనమాట. డే 1 అయితే ఏంటి 6కి లేవడం కూడా టార్గెటేనా అని మీరు అనుకోవచ్చు. చాలా కష్టమైన పని. అలా అందరూ చేయలేరు. కొంతమంది చేయొచ్చేమో కానీ నా వరకు నేనైతే చేయలేదన్నమాట. దాదాపు 1 month నుంచి అనుకుంటున్నా ఎర్లీ మార్నింగ్ 5కి లేద్దామని. బట్ అవ్వట్లేదు. సమ్మర్ కాబట్టి ఇంట్లో వర్క్స్, పిల్లలతో సో మెనీ స్ట్రగుల్స్, థాట్స్, వర్క్స్, టెన్షన్, ప్రెజర్ ఇవన్నీ మన మైండ్లో ఉంటాయి కాబట్టి మనకి నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా ఉదయాన్నే లేవాలని అనిపించదు. సో దానికి
అన్నీ ఉన్నప్పుడు ఉదయాన్నే లేవడం 6కి అనేది ఒక టార్గెట్. నా వరకు నాకు టార్గెట్. నేను అది స్టార్ట్ చేశాను. చూశారు కదా! అలారం పెట్టుకున్న 5 మినిట్స్ ముందే లేచాను. అలా లేవగానే పక్షుల కిలకిలలు వినిపిస్తుంటే మన చెవులకి శ్రవణానందం అంటారు చూసారు, ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. నేను లేవగానే కొంతసేపు ప్రేయర్ చేసుకొని అలా ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకొని ఒక 5 మినిట్స్ ప్రశాంతంగా ఉండి స్క్రీన్ అయితే చూడకూడదు. బట్ వీడియో షూట్ చేయడానికి నేనైతే స్క్రీన్ చూశానమాట. మీరైతే లేచిన 1 అవర్ వరకు స్క్రీన్ అయితే చూడకండి. స్క్రీన్ చూస్తే మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఫోన్ స్క్రీన్ చూస్తే చూడకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఒక లోటా అంటాం మేము, మీరు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఎంప్టీ స్టొమక్, దానివల్ల చాలా చేంజెస్ ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, మీరు అలవాటు చేసుకోండి. అలవాటు లేకపోతే ఉంటే మంచిది, లేకపోతే అలవాటు చేసుకోండి. చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉంటాయన్నమాట. నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఉదయాన్నే 6కి లేవడం ఒక టార్గెట్ అయితే, మనం ఒక హెల్తీ రొటీన్ ఫాలో అవ్వడం కూడా ఒక పెద్ద టార్గెట్. దీన్ని కంటిన్యూగా చేయడం కూడా ఇంకా పెద్ద టార్గెట్ అనమాట. ఇలా చిన్న చిన్నగా మనం కొంచెం కొంచెంగా మనం మన లైఫ్ స్టైల్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒక రోజుకి అది ఒక బిగ్ చేంజ్ని తీసుకొస్తుంది. ఇది నేను ట్రస్ట్ చేశాను, బిలీవ్ చేశాను, నేను చూశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. సో లేచి వాకింగ్ చేద్దాం అనుకున్నా, బట్ పాసిబుల్ అవ్వలేదు. వర్షం పడిపోయింది. ఎండాకాలంలో వర్షం ఏంటి అనుకుంటున్నారా? అన్నీ చూడాల్సి వస్తుంది మార్చి నెలలో, మరి ఏం చేస్తాం. అలా వర్షం పడిపోయింది. ఉదయాన్నే సూర్యుని కూడా నేను చూడలేకపోయాను. అలా ఉదయాన్నే 6కి నేను అనుకున్నది చేసినందుకు నా డోపమైన్ చాలా హిట్ అయిపోయింది. ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. ఉదయాన్నే 6కి లేస్తే ఎంత బాగుంటుందంటే, అది మీరు లేస్తే మీకు తెలుస్తుంది. మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. డే అంతా పీస్ఫుల్గా అవుతుంది. మనం చేయాల్సిన వర్క్స్ అన్నీ ఒక నోట్బుక్లో రాసుకుంటే చాలా హ్యాపీగా ఆ షెడ్యూల్ అంతా నడుస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుందో, ఆ రోజంతా పీస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఈ మధ్య చెప్పాను కదా మీకు, బుక్లో కొన్ని రాయడం స్టార్ట్ చేశాను. సో నా యూట్యూబ్ గురించి కొంత స్క్రిప్ట్ ఇదంతా కూడా ఈ బుక్లోనే ఉంటుంది. ఏ రోజు ఏ వీడియో తీయాలి, ఏం చేయాలి, కొంచెం కొంచెం స్క్రిప్ట్ రాసుకుంటున్నాను అనమాట. అన్నీ బుక్లోనే ఉంటాయి. సో ఇంట్లో వర్క్స్ ఉంటాయి. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, పిల్లల్ని రెడీ చేయడం, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ లేడీస్. అవునా కదా చెప్పండి. ఎందుకంటే నేను కూడా బిఫోర్ 3 ఇయర్స్ ముందు మా పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో పని చేస్తా అలా నా గురించి నేను పట్టించుకోవడం మర్చిపోయి ఒకరోజు అద్దం ముందు నుంచొని చూసుకుంటే నేనేనా ఇలా అయిపోయినా అనిపించింది. ఓవర్ వెయిట్ అయిపోయాను. ఫుల్ స్ట్రెస్, నీరసం, ఒక ఎనర్జీ ఉండదు, ఒక యాక్టివ్నెస్ ఉండదు. ఇవన్నీ ఇలా కాదు, నేను వెయిట్ తగ్గాలి అని డిసైడ్ అయినప్పుడు చిన్నగా వెయిట్ తగ్గాను. ఒక మంచి హెల్తీ రొటీన్ సెట్ చేసుకున్నాను. హ్యాపీగా నేను వెయిట్ తగ్గిన తర్వాత అనిపించింది మనం ఏమైనా చేయగలం, మన కోసం మనం చేసుకోవాలి అని. సో అందులో భాగంగా నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ లవ్ గురించి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ రోజు నుంచి జాయిన్ అయిపోండి. ఒక మంచి హెల్తీ రొటీన్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినా మీకు తెలుస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అలా లేవగానే కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసి నేను హాట్ వాటర్ తాగుతాను, తర్వాత గ్రీన్ జ్యూస్. సో ఇది కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చింది నా బాడీలో. నేను డెఫినెట్గా ఇంక రెగ్యులర్గా ఫాలో అయిపోయి తాగుతున్నాను అనమాట గ్రీన్ జ్యూస్. తర్వాత ఏబీసీ జ్యూస్ కూడా చేసుకున్నాను, అది కూడా తాగుతున్నాను. మన హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని మనం చూసుకోగలం. మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీని మనం బిల్డ్ చేయగలం. ఇది నేను బాగా బిలీవ్ చేస్తాను. ప్రతి ఒక్క లేడీ కూడా ఇది తెలుసుకోవాలి. సో నేను ట్రస్ట్ చేశాను. సో ఉదయాన్నే 6కి లేవడం మన టార్గెట్. మనం డే 1 అచీవ్ అయిపోయాం. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ అనేది డే 2లో వస్తుంది. నేనైతే హ్యాపీ, ఎందుకంటే నేను అనుకున్నది చేశాను. 6కి లేచాను, నేను అనుకున్న వర్క్స్ అన్నీ కంటిన్యూగా చేశాను. ఒక ప్రీ ప్లాన్డ్గా చేశాను. అనుకున్న కొన్ని డైలీ రొటీన్ బుక్లో రాశాను, చక్కగా ఫాలో అయిపోయాను, హెల్తీ రొటీన్ చేసేసాను. సో నేను అనుకున్నది చేసాం. మన కోసం మనం చేసుకున్నప్పుడు ఆ కిక్కే వేరప్ప. మీరేమంటారు? డే 1 సెల్ఫ్ రొటీన్ అండ్ సెల్ఫ్ లవ్ ఎలా అనిపించింది? ఈ 30 డేస్ ఛాలెంజ్లో మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇంట్రెస్టెడ్ అయితే జాయిన్ అయిపోండి. సో ఇంకొక వీడియోలో డే 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ, బై బై, టేక్ కేర్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.